పత్రికలోంచి 2వ అధ్యాయం. గత వారం మనం 10వ వచనాన్ని ధ్యానం చేశాం. ఇందులో 6వ వచనాన్ని మనం ధ్యానం చేయలేదు. చదువుదాం. 6వ వచనం. మరియు మేము క్రీస్తు యొక్క అపోస్తలులమై ఉన్నందున అధికారము చేయుటకు సమర్థమై ఉన్నను. మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదు. ఈ వచనంలో అపోస్తలులమై ఉన్నందున అధికారం చేయుటకు సమర్థులమై ఉన్నను, మీ వలననే గాని ఇతరుల వలననే గాని మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు అన్నట్టు. అయితే తర్వాత వచనాల్లో మాట్లాడుతూ 9వ వచనంలో మా ప్రయాసము కష్టము మీకు జ్ఞాపకం ఉన్నది కదా అన్నాడు. చూడండి, ప్రయాసపడేవారు ఘనతను కొరకు కనిపెట్టరు అన్నమాట. ఘనతలు ఉంటాయి, ఘనతలు ఉంటాయి, ఘనత అఘనత ఉంటుంది అని చెప్పాడు కదా. సుకీర్తి దుష్కీర్తి కూడా ఉంటుంది. అంటే ఘనత ఉంటుంది, అఘనత ఉంటుంది, అలాగే సుకీర్తి ఉంటుంది, దుష్కీర్తి ఉంటుందని కొరింథీ 2వ పత్రిక 6:8 చెప్పాడు. అందుచేత అపోస్తుడైన పౌలు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనుషుల వలన కలుగు ఘనతను మేము కోరలేదన్నాడు. మనుషుల వల్ల కలుగు ఘనతను మేము కోరలేదు, ఇతరుల వల్ల కలుగు ఘనతను కోరలేదు అని అన్నాడు. కాబట్టి ప్రయాసపడేవారు, కష్టపడేవారు కొన్నిసార్లు ఘనతలు ఉన్నప్పుడు హెచ్చిపోవటం, ఘనతలు లేకినప్పుడు కృంగిపోవటం వంటివి మనం వారిలో చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది, మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడనుగా నియమించబడ్డారు. కాబట్టి మనుషుల వల్ల పిలువబడలేదు. 1:6 చెప్పాడు, కృపచేత పిలువబడ్డాం. అందుచేత మనుషులను సంతోషపెట్ట కోరిక లేదు. 10వ వచనంలో చూస్తున్నాం. మనుషుల దయను సంపాదించుకోవాలనే ఆలోచన లేదు. మనుషుల దయ అంటే ఏంటి? నువ్వు మా మాట వింటే వాడుకుంటాం, నువ్వు మా మాట వింటే నీకు అవకాశాలు ఇస్తాం అనే మనుషుల దయ అవసరమే లేదు. ఎప్పుడంటే, అంటే ఇది అందరినీ ఎదిరించమని కాదు, కానీ ఎప్పుడంటే 2వ అధ్యాయంలో 2వ వచనం చూడండి. దేవదర్శన ప్రకారం యెరూషలేమునకు వెళ్ళాడు పౌలు. అప్పుడు ఇలా అంటున్నాడు, ఏమనంటే, నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్త వారికి ప్రత్యేకముగా విషదపరిచితిని అన్నాడు. సో నేను చెప్తున్న సువార్త ఇదే అన్నప్పుడు వారు ఎవరైనా అభ్యంతరం తెలియజేస్తే ఆ మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. అభ్యంతరం తెలియజేస్తే ఆ మనుషుల దయ అవసరమే లేదు, ఆ మనుషులను సంతోష పెట్టాల్సిన అవసరమే లేదు. 6వ వచనం అంటున్నాడు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు అంటున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ అబౌట్ టీచింగ్, ఇట్ ఈస్ అబౌట్ డాక్ట్రిన్. అది బోధ విషయంలో. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా చూడండి, ఇక్కడ 14వ వచనంలో వారు సువార్త సత్యం చొప్పున క్రమముగా
నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అన్నాడు. ఎవరు మన వారు, ఎవరు మన సంబంధులు అని అంటే సత్యమును ఆచరించేవారు మాత్రమే, సత్యాన్ని ఆచరించేవారు మాత్రమే, మనుషులను సంతోషపెట్టగోరి సత్యాన్ని ఆచరించిన వారు. లేదా యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమన్నాడంటే అబద్ధమును జరిగించువారు అని కూడా అన్నాడు. 2వ అధ్యాయం చూడండి 21లో ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అన్నాడు. చూసారా, వీరు సత్య సంబంధులు కాదు. సో అట్టివారి విషయంలో వారి దయ, వారిని సంతోషపెట్టడం అటువంటిది ఎప్పుడు పౌలు గారు చేయలేదు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5లో అన్నారు కదా, వారికి లోబడుట ఒప్పుకోలేదన్నాడు. అది చాలా మందికి అహంకారంగా కనిపిస్తుంది. కొంతమంది ఈ విధమైన ఈ విధమైన ప్రవర్తన అందరి ఏడ్ల ప్రవర్తిస్తారు. అహంకారాన్ని కూడా ఈ వచనాల ద్వారా వాడుకుంటారు. ఎలా అంటే మనుషులను సంతోషపెట్టాల్సిన అవసరం లేదు, వారు ఎన్నికైతే నాకేంటి, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదు, మనుషుల దయని నేను సంపాదించుకొని గోరట్లేదు అని ఈ వచనాల్ని తమ అహంకారానికి నిర్వచనాలుగా వాడుకుంటారు. దానికి తావే లేదు. ఎందుకంటే కొరింథీయులకు రాసిన పత్రికలు ఏం చెప్పాడు చూడండి, మొదటి పత్రిక 16వ అధ్యాయంలో 15వ వచనం, స్టెఫన్ ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16:15. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండాలి అని మేము బతిమాలుతున్నాను అన్నాడు. ప్రయాసపడే వారికి, పని చేసే వారికి లోబడండి అని వాక్యం చెప్తుంటుంటే గలతీ పత్రికలో ఉన్న వచనాలు మన అహంకారానికి నిర్వచనాలుగా వాడుకోకూడదు. మనుషులను సంతోష పెట్టొద్దు అన్నాడు కదా అని సువార్త సత్యం చొప్పున నడుచుకునే మనుషులు ఉన్నారు చూసారా, వారిని ఎదిరించటం, వారికి లోబడకపోవటం. ఎవరైనా అదేంటి అంత పెద్ద ఆయన ఎదిరిస్తున్నావు, ఆయన ఎన్నికైన వాడు కదంటే ఎన్నికైన వారి యొద్ద నేనేమి నేర్చుకోలేదు, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యమే లేదని ఈ వచనాలు దానికి వాడేయకూడదు. కల్తీ పత్రికలో చెప్పిన మనుషులు ఎవరు క్లియర్ గా చెప్పాడు. ఆ మనుషులు ఎవరంటే భిన్నమైన సువార్తను తీసుకొని వస్తున్నవారు. భిన్నమైన సువార్త అంటే ఏంటో కూడా క్లియర్ గా రాశాడు. క్రీస్తు సువార్తను చెరపుగోరి కలవరపరుస్తున్నవారు, విశ్వాసి క్రీస్తునందు దేవుని నీతి అయి ఉన్నాడని ఒప్పుకున్నవారు. గల్తీ 3:1, విశ్వాసులను భ్రమపరుస్తున్నవారు. గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా పులిపిండి కలుపుతున్నవారు. కాబట్టి అట్టివారి గురించి మాట్లాడుతూ పౌలు ఏమన్నాడు, వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదన్నాడు. అంతేగాని పెద్ద పెద్దోళ్ళని పట్టుకొని ఇప్పుడు వాక్యం చెప్పి చిన్నోళ్ళందరూ కూడా ఆ వచనాలు వాడేసుకొని వారు ఎంతటి వారైనా నాకు లక్ష్యం లేదని అహంకారాన్ని ఆ వచనాల ద్వారా నిరూపించకూడదు. స్టెఫన్ ఇంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారు, ప్రయాసపడుతున్నారు, అలా పనిలో సహాయం చేయ వారికి మీరు విధేయులై ఉండండి అని వ్రాయబడి. ఏం శ్యామ్, అంతేనా కదా? దొరికిపోయాను అనుకుంటున్నావు కదా. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో 7వ వచనంలో వ్రాయబడి మాట్లాడండి. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత 1:7 2:7 కాదు 1:7. కాబట్టి మాసిదోనియాలోను అకాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయింది. ఎందుకనగా మీ వద్ద నుండి ప్రభువు వాక్యం మాసిదోనియాలోను అకయలోను మ్రోగెను,
అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడలో ఉన్న మీ విశ్వాసము వెల్లడాయను అన్నాడు. సో ఫెయిత్ అనే దగ్గర మీరు చదవండి, బైబిల్లో ఏముందంటే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో విధేయత అని ఉంది. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏముంది? వచనం 18లో విశ్రాంతి, విశ్వాసం, విధేయత, ఈ 3 మాటలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాల్లో విశ్రాంతి, విశ్వాసం, విధేయత. అకయాలో, మాసిదోనియాలో మీ విశ్వాసం వెల్లడైంది అనే దానికి ఇంకొక మాట ఏంటంటే మీ విధేయత తెలియబడింది అని. అసలు క్రైస్తవ జీవితంలో ప్రారంభం ఏంటి? సువార్తకు లోబడటం. రోమా 10:16. దేవుని నీతికి లోబడటం. రోమా 10:3. విశ్వాసమునకు విధేయులు అవటం. రోమా పత్రిక 16:25. విధేయతతో ప్రారంభించబడింది మన క్రైస్తవ జీవితం. మనం యేసు ప్రభువుని అంగీకరించడం విధేయత అయితే, అంగీకరించిన విధముగా వేరుపారాలన్నాడంటే అర్థం ఏంటి అంటే మన కొనసాగింపు కూడా విధేయతే. ఇప్పుడు చెప్తాను చూడండి. యేసు ప్రభువుని నమ్మినప్పుడు మనం విధేయత చూపించి కాలక్రమంలో మనం చాలా అహంకారులుగా ఉంటున్నామంటే, చాలా అవిధేయతను మనం చూపిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? మనం అంగీకరించిన విధంగా వేరు పారట్లేదని. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మీరు చదవండి. అంగీకరించిన విధంగా, అంగీకరించినప్పుడు మీరు చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మనుషుడు, ఒక యవనస్తుడు, ఒక ధనవంతుడు పరిగెత్తుకొని వచ్చి సాగిలి పడ్డాడు. మనకు తెలుసు కదా అది విధేయత కాదు, అది అవిధేయతే. ఎందుకంటే అతడు ఏమన్నాడు? నిత్య జీవమునకు వారసునగుటకు నేనేం చేయాలన్నాడు. నేనేం చేయాలనేది నిర్గమ 24వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అతడు ధర్మశాస్త్రానికి లోబడుతున్నాడు. ధర్మశాస్త్రానికి లోబడటం అవిధేయత. విశ్వాసమునకు విధేయులొకటి విధేయత. శామ్యూయల్ పీటర్ అంతేగా. ఇప్పుడు పరిగెత్తుకొని వచ్చి సాగిలి పడే వాళ్ళందరూ ఎలా కనిపిస్తున్నారు? ఇప్పుడు విధేయులుగా కనిపిస్తున్నారు. అవునా కదా? కాబట్టి బాడీ లాంగ్వేజ్ లో విధేయతను చూపించే వాళ్ళు ఉన్నారు. కానీ వాస్తవంగా విధేయత అనేది లోపలే కలిగితే అది కూడా సేమ్ ఇలాగే ఉంటది. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదవండి. 1:17. ప్రకటన 1:17. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వల్లే ఆయన పాదముల యొద్ద పడితిని. నేను ఆయన ఆయన చూడగానే. సో ప్రభువుని నిజంగా చూస్తున్నామా? మనకు ప్రత్యక్షత వస్తుందా? రెవల్యూషన్ వస్తుందా? ప్రత్యక్షత కలిగిన వాళ్ళందరూ ఎలా ఉంటారంటే, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. శిష్యుడుగా ఉన్నప్పుడు యోహాను ఎక్కడున్నాడు? ఆయన రొమ్మున. ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పాదముల దగ్గర. ప్రభువుని చూస్తున్న అనుభవం మనలో ఉంటే, ప్రత్యక్షతలు మనకు వస్తున్నట్లయితే ఖచ్చితంగా మనలో చాలా విధేయత కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ఆయనను చూసిన వారు ఆయన పాదాల మీద పడతారు. మన అందరిలో ఎటువంటి భావం లేస్తుందంటే, నేను ఎంతటి వాడను, ఎంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినని దావీదు పలికినట్లుగా ఇక్కడ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో తన దాసులకు కనుపరచుటకు దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించిన ప్రత్యక్షతను యోహాను ఇప్పుడు ఎవరికి అప్పగించాడు? యోహానుకు అప్పగించాడు. యేసుక్రీస్తు ఇప్పుడు యోహానుకు అప్పగించాడు. ఈరోజు మనకు రెవల్యూషన్స్ వస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? పరిచర్య చేయడానికి వస్తున్నాయి. ప్రత్యక్షతలు చూడండి, 1వ వచనంలో యేసుక్రీస్తుకు దేవుడు ఎందుకు ఇచ్చాడు? తన దాసులకు కనుపరచడానికి ఇచ్చాడు. అంటే ఏదైనా రెవల్యూషన్ దేవుని దగ్గర నుంచి తీసుకున్నామంటే
అది అందరికీ పంచడానికి ఇచ్చాడు. పంచాలంటే ఏం చేయాలా? ఇప్పుడు రొట్టెలు ఉన్నాయి, అందరినీ కూర్చోబెట్టండి పంచండి అన్నప్పుడు ఏం చేయాలా? అందరు నేల మీద కూర్చున్నారు. పంచేవాడు ఏం చేయాలా? పంచేవాడు వంగాల, అక్కడికి వచ్చి ఒక్కొక్క రొట్టెను వారి చేతికి అందించాల. ప్రత్యక్షత పొందుతున్న వ్యక్తి ప్రత్యక్షతను పంచుతున్నట్లుగా ఉందా? ప్రత్యక్షతను బట్టి గర్విస్తున్నట్లు ఉందా? ప్రత్యక్షతను పంచటం అంటే అర్థం ఏంటంటే అది అందరికీ అర్థమవునట్లు వివరంగా దాన్ని తెలియపరచాలి. సో అప్పుడు ఖచ్చితంగా విధేయత మనకు తెలిసిపోతుంది అన్నమాట. ఇదే ప్రకటన గ్రంథంలో చూడండి 22వ అధ్యాయంలో 6వ వచనం. మరియు ఆ దూత ఇలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపాను. 8వ వచనం. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూసినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా. చూడండి ఈ అనుభవాలు చూడండి. పాదముల యొద్ద పడితిని అన్నాడు, నమస్కారం చేయుటకు సాగిలపడ్డాను అన్నాడు. అప్పుడు అతడేమన్నాడు? వద్దు సుమి, నేను దాసుడను అన్నాడు. కాబట్టి సంగతులు అందిస్తున్న వారి ఎడల కలుగుతున్న విధేయత, సంగతులు అందిస్తున్న వారిలో కనిపిస్తున్న విధేయత మనం చూస్తున్నాం. అందుచేత మీరు పొందుతున్న వాక్య ప్రత్యక్షతలు మీకోసం కాదు, మీరు యేసుక్రీస్తు ద్వారా పొందుతున్న ప్రత్యక్షతలు దాసులకు కనుపరచటానికి, వారి కనుపరచటానికి. అపోస్తులు 14:1 అందరూ విశ్వసించులాగున బోధించటానికి. అప్పుడు మనం ప్రతి ఒక్కరి దగ్గర ఏం చేయాల్సి వస్తుంది? ప్రతి ఒక్కరి దగ్గర వంగాల్సి వస్తుంది. ఇస్కరియోతు యోధ దగ్గర కూడా వంగాల. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కుండలోని నీళ్లు పళ్ళెంలో పోసి ఆయన నడుము కట్టుకొని శిష్యుల పాదములను కడుగుటకు మొదలు పెట్టాడు. ఇందులో ఎక్కడ ఆయనకి ఇగో లేదుగా, ఇందులో ఎక్కడ ఆయనకి యాటిట్యూడ్ లేదు, ఆయన ఎక్కడ అహం అనేది ఆయనలో లేదు. ఆయన ప్రతి ఒక్కరి పాదముల యొద్ద ఆయన వంగాడు. ఇస్కరియోతు యోధ పాదాలు కూడా కడిగాడు. వీఆర్ గెటింగ్ రెవల్యూషన్స్ ఇన్ ఆర్డర్ టు సర్వ్ టు ద పీపుల్, టు ద బిలీవర్స్. ప్రతి విశ్వాసకి పరిచర్య చేయటానికి ప్రత్యక్షతలు పొందుకుంటున్నాం. కానీ ప్రత్యక్షతలు గర్వానికి కాదు, గర్వం రాకూడదు ప్రత్యక్షతలు బట్టి. అపోస్తుడైన పౌల్లో మనం చూస్తున్నది ఏంటంటే విశేషమైన ప్రత్యక్షతలు పొందాడు ఆయన. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం మనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషం అన్నాడు. అయితే అక్కడే ఉంది, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తం. విశేషమైన ప్రత్యక్షతలు గలవాడు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం ఆయన జీవితంలో ఒక ముళ్ళు ఉంది అనే మాట చెప్పాడు. ఒక ముళ్ళు ఏంటంటే మనుషులు. వాస్తవంగా కొరింథీయులకు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అన్నాడు, చూసారా? 3వ వచనం. సో అదనమాట. ఇవి అలౌ చేయబడతాయి, అనుమతించబడతాయి. సో వాటిని బట్టి మనం చాలా నలిగిపోతాం కూడా, నలగాల. ఇప్పుడు ఒక రొట్టె తయారవ్వాలంటే ఏం చేయాలి? గోధుమలు దంచి విసరి నలిపి కాల్చబడాల. సో ఆ ప్రాసెస్కి వెళ్ళాలా. ఆ ప్రాసెస్కి వెళ్ళట్లేదంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చెప్పినట్లుగా మొదటి వచనం 2వ వచనంలో చెప్పాడు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు. గత ఆదివారం వచ్చిన రెవల్యూషన్ ఏంటంటే కాపరిని కొట్టుము, కాపరి నా గొర్రెల కాపరి మీద సహకారి మీద ఖడ్గమా పడుము.
యేసుక్రీస్తు అనే కాపరి ఏం చేయబడ్డాడు? ఆయన కొట్టబడ్డాడు. కాపరి నలగొట్టబడ్డాడు. మీరు చెప్పండి, ఇప్పుడు హృదయాలలో భేదములు పెట్టుకొని కూర్చునే వారిని సహించి వారితో మాట్లాడటం ఎంత కష్టం. పేతురు లాంటి వాడు, నమ్మకంగా వెంబడిస్తున్నాడు అనుకునే పేతురు లాంటి వాడు కూడా ఆయన ఎవరో నేను ఎరగనన్నప్పుడు అటువంటి పరిస్థితులను ఎదుర్కోవటం ఎంత కష్టం. వాటన్నిటిని సహించాలి కానీ వాటిని స్కిప్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు ఇవ్వబడతాయి? అత్యధికంగా మనం హెచ్చిపోకుండా నిమిత్తం ఇవ్వబడతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో ఎంత క్లియర్ గా రాశాడంటే, ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి అన్నాడు. 4వ వచనం, ఓర్పు తన క్రియను కొనసాగింపునీయుడి. ఇందాక మనం చదివిన వచనంలో ఏముంది? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అన్నాడు. అవునా? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేస్తుంది అనే మాట పట్టుకోండి ఒకసారి. మీరు ఆ మాటను బట్టి మీరు ఆలోచన చేయండి. అందులో వాక్యమే కార్యసిద్ధి కలుగు చేస్తుంది అనే దానిలో ఓర్పు కూడా వాక్యమే. ఎందుకంటే ఓర్పు కూడా క్రియను జరిగిస్తుంది. అందుచేత ఓపికతో వెయిట్ చేయాల. నాతో భోజనం చేస్తున్న వాడే నాకు విరోధముగా తన మడిమినెత్తాడు అని రాశాడు కదా యోహాను సువార్త 13వ అధ్యాయం వచ్చిన 18లో. నాతో భోజనం చేస్తున్నవాడు నాకు విరోధంగా మడిమెత్తాడంటే అర్థం ఏంటి? భోజనం పెడుతున్నాడంటే అర్థం ఏంటి? ఆయన యోహాను సువార్త 21:15 చదవండి. భోజనం పెడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన ప్రేమిస్తున్నాడు అని అర్థం. అందుకనే ఈ గాయములేంటి అంటే ఏమన్నాడు? నన్ను ప్రేమించు అని ఎంట ఉన్నప్పుడు నాకు కలిగిన గాయాలు అన్నాడు. జకరియా గ్రంథంలో నీ చేతుల్లో గాయాలు ఏంటంటే ఏమన్నాడు? 13వ అధ్యాయంలో 6వ వచనంలో, ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయాలు అన్నాడు. అందుచేత ప్రియులారా, గాయములు మనకు తగులుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఎందుకు? హెచ్చిపోకుండా ఉండటం కొరకు. పాదముల యొద్ద పడి తిని అపోస్తుడైన పౌలు గారికి విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. మీరు గమనించండి, ఆయనకి విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయని మీకు తెలుసు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు అనేక సంఘాలు కట్టాడు. ప్రత్యక్షత లేకుండా ప్రజలు రారు కదా. వాక్య ప్రత్యక్షతను బట్టే ప్రజలు ఆకర్షించబడతారు. కాబట్టి ఆయన సామర్థ్యాన్ని ఎవడు కాదనలేడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయంలో ఆయన ఏం చెప్పాడంటే 10వ వచనంలో, శరీర రూపమునకు బలహీనుడు పౌలు గారు అని అందరూ అనుకుంటున్నారు. కానీ మరి ఆయన శరీర రూపానికి బలహీనుడే. కానీ మరి ఆయన సామర్థ్యం ఎవరు కాదనలేరు. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? శరీర దౌర్బల్యం అన్నాడు. 13వ, శరీర దౌర్బల్యం ఉంది, శరీర రూపానికి బలహీనుడు. కానీ ఆయన మంటి ఘట్టముల్లో మహిమైశ్వర్యం మాకు కలదన్నాడు. చూసారా? మంటి ఘట్టాలు, కానీ అందులో మహిమైశ్వర్యం ఉంది. దాని ఫలితాలు, పరిచర్యలు ప్రారంభించాడు. ఆయన సంఘాలు కట్టాడు. సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోలేదు. ఆయన అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా సంఘం ఏర్పడాలి అని ఆయన ప్రయాసపడ్డాడు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2:1 ఏమన్నాడు? మా ప్రవేశము వ్యర్థం కాలేదన్నాడు. ప్రవేశం వ్యర్థం కాలేదంటే అర్థం ఏంటి? అక్కడ సంఘం ఏర్పడింది అని అర్థం. సో వినండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయంలో ఏమన్నాడు ఆయన? 2వ వచనం లేదా 1వ వచనం, నా పనికి ఫలం అన్నాడు. సంఘాన్ని ఏమన్నాడు? అందరూ చెప్పండి. పనికి ఫలం అన్నాడు. నా పనికి ఫలం మీరు కారా? విశేషమైన ప్రత్యక్షతలు అంటే
పని ఉండాలా, నా పనికి ఫలితం కనిపించాలా. ఇక్కడ ఎంత చాలా బాగా రాశాడు. ఏమన్నాడంటే, ఇతరులకు అపోస్తుడని కాకపోయినను ఆ మీ మట్టుకైనా నేను అపోస్తుడినే, నా అపోస్తులత్వానికి ముద్ర మీరే అన్నాడు. అపోస్తులత్వానికి ముద్ర ఏది? సంఘం, లేదా కట్టబడిన సంఘం, నిర్మించబడిన పని. నా పనికి ఫలం మీరు కారా. అసలు 15వ అధ్యాయంలో ఏమన్నాడు? నేను విశేషంగా అందరికంటే ఎక్కువగా ప్రయాసపడుతున్నా అన్నాడు. అన్నాడు లేదా? 15:10లో. ఇప్పుడు పౌలు సోమరు అనుకోండి, వాళ్ళందరూ ఏమంటారు? నువ్వేడ ప్రయాసపడ్డావయ్యా అని అంటారు. కానీ వారితో వీళ్ళందరూ ఎవరంటే, ఇందులో చాలా మంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. కొరింథీ మొదటి పత్రికలో అపోస్తుడైన పౌలుని విమర్శించేవారు ఉన్నారు. విమర్శించే వారికి ఆయన సమాధానం చెప్తే ఏమన్నాడు? 15వ అధ్యాయం 10వ వచనంలో, నేను ప్రయాసపడ్డాను అన్నాడు. 10వ వచనం మీరు చదవండి. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని అన్నాడు. అవునా? మరి మీరు చెప్పండి, ప్రయాసపడే తత్వం గలవాడు ఘనతను కోరుకుంటాడా? వాస్తవంగా ఘనత అనేది సేవకునికి గాని పరిచారకునికి గాని జీతం. అవునా కాదా? ఎక్కడుందా మాట? ఘనత అనేది పరిచారకునికి గాని సేవకునికి గాని జీతం అనే మాట ఎక్కడుంది? చెప్పాలా? వాక్యాలు చెప్తలేదు మీరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం నుండి రాయబడింది. అక్కడ చదవండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు పాత్రుడనుగా ఎంచవలను. అసలు రాకుండా ఆపేస్తావేంట్రా? జీతం అనేది మాట రావాలి కదా. అది చదివావు, జీతం ఏది? నెక్స్ట్ లైన్ చదువు. ఎందుకు? నూర్చడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దు అని లేఖనం చెప్పుచున్నది, మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు. అది వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు లైన్ లో ఉన్నావు అనమాట. అసలు ఎందుకు చదివావు అనేది నీకు అర్థం అవ్వాలిగా. ఎందుకు చదివావు? ఈ పాయింట్ కోసమే చదివావు. కాబట్టి ప్రయాసపడే వారికి సన్మానించడం అనేది వారికి జీతం. ఇప్పుడు కొన్నిసార్లు పౌలు గారిని మెచ్చుకోవాల్సినంత మెచ్చుకోవట్లేదు. కారణం ఏంటి? లోపల దుర్నీతి ఉంది. అలాగని చెప్పి జీతం ఇవ్వలేదని బాధపడుతున్నాడా? ఏమన్నాడు తెలుసా? మీరు జీతం ఇవ్వకపోయినా నా గృహ నిర్వాహకత్వం అప్పగించబడింది అన్నాడు. ఇప్పుడు మీరు యూట్యూబ్ లో లైవ్ పెట్టారు, అప్లోడ్ చేశారు, ఎన్ని లైక్లు వచ్చినాయి? ఒకటే వచ్చిందా? బాధపడుతున్నారా? అప్పుడు మీరు ఏమన్నారు తెలుసా? నేను యూట్యూబ్ లో లైవ్ పెట్టాను, వాక్యం చెప్పాను, ఒక్కరు కూడా లైక్ కొట్టలేదు, అయిననేమి గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. కాబట్టి నీ అర్హత, నీకు అప్పగించబడిన పనే నీకు అర్హత. మెప్పులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఘనతలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఘనతలు కోరొద్దు, మెప్పులు కోరొద్దు. ఎందుకంటే నువ్వు కష్టపడే తత్వానికి చెందినవాడు కాబట్టి నువ్వు ప్రయాసపడితే వెళ్ళిపోవాలంతే. ఫైనల్లీ ఒక రోజు అవన్నీ కూడా వడ్డీతో సహా ప్రభు మొత్తం ఆయన లాగి నీకు అప్పగిస్తాడు. ఎందుకంటే నువ్వు దానికి పాత్రుడైన ఆయనే రాయించాడుగా. ఒక రోజు ఖచ్చితంగా ఉంది అని నమ్మండి. ఆ రోజు కోసం ప్రారంభించిన పని ఫేస్బుక్ లో లైవ్ పెడతారు, యూట్యూబ్ లో లైవ్ పెడతారు, ఎవరు చూడట్లేదు, వ్యూస్ రావట్లేదు అని ఆపేయొద్దు. ప్రారంభించిన సత్క్రియ కొనసాగించాలి. ఎందుకంటే ఒకరోజు నువ్వు ఎంత ప్రయాసకు, ఎంత ఘనతకు, ఎంత జీతానికి నువ్వు పాత్రుడువో దాన్ని అంతా ప్రభు వసూలు చేసి నీ దగ్గర తెస్తాడు. అంతవరకు ఘనత ఉండొచ్చు, ఉండకపో, చప్పట్లు కొట్టడానికి కూడా అవకాశం ఇవ్వకుండా సాగిపోవాలి. చప్పట్లు కొట్టాలని కనిపెట్టొద్దు. కొడతారేమోనని అక్కడ ఆగొద్దు, వెళ్ళి సాగిపోవాలని. కొన్ని చోట్ల పద్ధతి ఎలా ఉంటదంటే, సేవకులందరినీ క్యూలో నిలబడమని లాస్ట్ లో కానుకలు ఇస్తారనమాట. అట్లా చేయకూడదు. అసలు సేవకుడు ఎంత ఉన్నతమైన పిలుపుకు చెందినవాడు. గలతీ 1:15, తల్లి గర్భమంది పడినది మొదలుకొని దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. వాళ్ళు ఏదో టికెట్ కౌంటర్ దగ్గర
ఆ రైల్వే స్టేషన్ లో ఒక టికెట్లు తీసుకునేటట్లు కానుకలు ఇస్తావు నిలబడినా అని అనకూడదు. ఇంకోటి ఏంటంటే ఇస్తారని నువ్వు నిలబడకూడదు, నువ్వు పని చేసి వెళ్ళిపోవాలంతే. నీకు వాస్తవంగా ఇవ్వాల్సిందే. వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు గాని బిగబడితే ప్రభువే దాన్ని ఖచ్చితంగా ఇస్తాడనమాట. యాకో పత్రికలో ప్రభు ఏమని రాయించాడు? 5వ అధ్యాయంలో 4, ఇదిగో మీ చేలు కోసిన పని వారికేక మీరు మోసముగా బిగబెట్టిన కూలి మొర్రపెట్టుచున్నది, మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతి యొక్క ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి అన్నాడు. ఎద్దు చేత మొత్తం దున్నించుకొని దానికి మేత వేయకపోతే ఎలాగా, దానికి జీతం వేయకపోతే ఎలాగా, దానికి రావాల్సిన ఘనతను మనం చెప్పకపోతే ఎలాగా, చెప్పకపోయినా నువ్వు వెళ్ళిపోవాలంతే. ఎందుకంటే దానికి నువ్వు పాత్రుడివి. అయినా వారు అలా నీ ఎడ్ల ప్రవర్తించలేదు, కానీ ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే పిలిచింది ఎవరు? పోషించేది కూడా ఆయన. పిలిచింది మనుషులు కాదు. యేసుక్రీస్తు వలనను మృతుల్లో నుండి ఆయన లేపిన తండ్రి అయిన దేవుని మహిమ వలన అపోస్తుడుగా నియమించబడిన పౌలని నేను అని చెప్పాడు. అందుచేత ఘనత కొరకు కనిపెట్టొద్దు, మెప్పు కొరకు కనిపెట్టొద్దు. ఎందుకంటే కష్టపడేవాడు, ప్రయాసపడేవాడు సంఘాలు కట్టుకుంటూ ఉన్నప్పుడు ఏం జరిగిపోద్దంటే, ఎవరు మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా ఆ సంఘాలు ఉంటాయి కదా, ఆ సంఘాలను బట్టి నువ్వు ప్రయాసపడినవాడు అని తెలిసిపోతుంది. ఇప్పుడు అలా కాదు, మనం ఏమి పని చేయలేదు, చాలా మంది మనల్ని మెచ్చుకుంటున్నారు, ఏంటి ప్రయోజనం? అది మొక్కస్తుతి అయిపోద్ది. అవునా కదా? ఇప్పుడు ఎలీషా దైవజనుడు అని ఉంది. ఎలీషా ఎరుకోకి వెళ్ళాడా లేదా? ఎరుకోకి వెళ్తే అక్కడ నీరు ఎలా ఉంది? అక్కడ నీరు ఎలాగుంది? అక్కడ నేల ఎలా ఉంది? అది నిస్సారమైన నేల, అక్కడ చెట్లు లేవు. సో ఎలీషా అక్కడ పని చేశాడు. ఇప్పుడు నీళ్లు బాగుపడ్డాయి, అక్కడ మొక్కలు మొలుస్తున్నాయి. నీరు బాగుపడిందంటే ఒకనొకప్పుడు ఒక దైవజనుడు ఇక్కడికి వచ్చాడని ముద్ర పడిపోయింది కదా. నా అపోస్తులత్వానికి ముద్ర సంఘమే, పరిచర్య జరిగింది. అలా కాకుండా అబ్బబ్బా రివైవల్ స్పీకర్, ఇంటర్నేషనల్ అంతర్జాతీయ ప్రసంగికుడు, అనర్గళముగా మాట్లాడతాడు అని ఎవరైనా అన్నారనుకోండి, ఎన్ని సంఘాలు కట్టాడు అని అడిగితే సంఘాలు ఏం కట్టడండి, కట్టిన సంఘాల్లో తిరుగుతా ప్రసంగాలు చేస్తాడంటే అది కాదు పని. కట్టిన సంఘాల్లో ప్రసంగికులు అంతర్జాతీయ ప్రసంగికులు కాదు. ప్రతి స్థలంలో ఉందా లేదా? సంఘం అంటే నిర్వచనం ఏముంది? శామ్యూయల్ కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం మీరు చదవండి, 2వ వచనంలో ఏముంది? దేవుని సంఘం అనగా ప్రతి స్థలములో యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థించేవారని ఉంది. అంటే ప్రతి స్థలంలో సంఘం కట్టబడాలి అనేది ముందుగానే రాశాడు. ప్రతి సంఘంలో సంఘం ఉండాలి, ప్రతి స్థలంలో సంఘం ఉండాలి. మీరు ఒక ఊరు వెళ్ళారంటే, ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా కూడా అక్కడ మీరు ఏం చేయాలంటే, ఇక్కడ ఏమైనా క్రొత్త నిబంధన సంబంధమైన సంఘం ఉందా, విశ్వాస సంబంధమైన ఏర్పాట్లు ఒక సంఘం ఇక్కడ కట్టబడాలి అని మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి రావాలి. కొంతమంది వెళ్తారు, ఫంక్షన్కి వెళ్తారు, అన్నిటికి వెళ్తారు, ఏం చేస్తారు? ఇక్కడ ఒక ఎకరం కొనేద్దామని చూస్తూ ఉంటారు, పొలాలు. ఆయన మాతో సువార్తకు వచ్చేవాడు, సుజాత అక్కని అడగని చెప్తుంది, ఎవరు తర్వాత చెప్తుంది, ఇప్పుడు చెప్పదు. మాతో సువార్తకు వచ్చేవాడు అనమాట. వచ్చిన ప్రతి ఊర్లో కూడా పొలం ఏ రేటు ఉంది, స్థలం ఏ రేటు ఉంది కనుక్కునేవాడు అనమాట. మేమేం పత్రిక ఇచ్చి వస్తలేదు అనుకో, డానియల్ పాస్టర్ గారు ఎవరైనా పత్రిక తిరిగి రాకపోతే తొందరగా ఈ దెబ్బలు కొట్టేసేవాడు అనమాట. ఈలోగా అందరు వచ్చేవారు, ఆయన వచ్చేవాడు కాదనమాట. ఏంటంటే ఆయన ఏం చేస్తాడంటే, పత్రిక కట్టుకుని ఒక ఇంట్లో దొరుకుతాడు, వాళ్ళు ఏ కులమో కనుక్కుంటాడు, మీరు మా బంధువులే అంటాడు, కూర్చుంటాడు. ఇక్కడ స్థలం ఏ రేటు ఉంది, పొలం ఏ రేటు ఉంది కనుక్కుంటా, ఆఖరికి మొత్తం సెంటర్ వేసేసే లోపు, అంటే సువార్త ప్రకటించే లోపు స్పీడ్ గా వచ్చేస్తాడు అనమాట. ఎన్ని పత్రికలు ఎట్టుకెళ్తాడు, అన్నీ ఉంటాయి, ఒకటే పత్రిక ఎత్తాడు, ఆ ఇంట్లో ఇవన్నీ కొనుక్కొని వస్తాడు. అలా ఉన్నారు చాలా మంది. ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో మీరు మాత్రం ఇలాగ ఆలోచన చేయండి, ఇక్కడ క్రొత్త నిబంధన ఏర్పాటులో ఉన్న సంఘం ఉందా లేదా? ప్రతి స్థలంలో సంఘం కట్టబడాలి. అది మన యొక్క గోలై ఉంది. ఇప్పటికే గెలిచామని, పట్టుకున్నామని తలంచుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే పరిచర్య చాలా విస్తారంగా ఉంది. మరి
అలాంటప్పుడు మనం ఘనతలు కోరుకునే వారంగా ఉంటే ఎలాగా చెప్పండి? ఇప్పుడు మీరు రివైవల్ స్పీకర్ అని అన్నారు అనుకోండి, ఓ చిన్నపిల్లలు వేసి ఎన్ని సంఘాలు కట్టాడు రివైవల్ స్పీకర్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? కాబట్టి రివైవల్ స్పీకర్స్ ఇవన్నీ వద్దు, మనకి ఈ టైటిల్స్ వద్దు. అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆ మినిస్టర్ అనుకోవద్దు, మీరు అంతర్జాతీయ ప్రసంగికులు అనుకోవద్దు. కారణం ఏంటంటే అపోస్తుడైన పౌలు చెప్పాడు, ఇతరుల వల్ల కలుగు ఘనత మేము కోరలేదు, మనుషుల వల్ల కలుగు ఘనత కోరలేదు, మా ప్రయాసం మా కష్టం మీ జ్ఞాపకం ఉన్నది కదా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యోహాను కూడా ఈ ఒక ఆధిక్యత చెప్పాడు, గుర్తుందా మీకు ఆ ఆధిక్యత? వారు ఏమీ తీసుకొనలేదు అన్నాడు, 3వ పత్రిక 6 వచ్చింది. చెప్పండి, ఇప్పుడు మీటింగ్కి రమ్మంటే ఫస్ట్ అడిగేది ఏంటి? ఎంత ఇస్తారు, ఎంత ఇస్తారనే దాని మీదే డేట్లు ఇస్తారు వీళ్ళు. కొంతమంది ఎంత ఇస్తారని అడగరు తెలివిగా. కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిన చోట ఇచ్చేటట్టు ఏం కనపడలేదు అనుకోండి, ఇప్పుడు భానుశ్రీ అనే ప్రకటన చూసంట ఆ సౌండ్ స్పీకర్ లో బెదిరిపోయారంట. ఎందుకంటే ఈయనేంట్రా బాబు అత్తమాట ఏమి లేవంటున్నాడు, లాస్ట్ లో ఏమైనా ఎత్తాడు ఎవడని బెదిరిపోయారంట. ఇప్పుడు అలాగే భానుశ్రీలో ఎవరైనా ప్రకటన చేశారనుకోండి, 3 రోజులు సభలు ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు? ఓ రోజు ఇక్కడ చెప్పి ఈయన పెద్దగా పెద్ద కవర్ ఇచ్చేటట్టు లేడని చెప్పి అదే డేట్లని ఓవర్లాప్ చేసి ఉన్న డేట్స్ కి అక్కడ పోతారు. కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఉంటాడు రాత్రి మీటింగ్ కి, అన్న నాకు మిగిలిన 2 డేట్లో మీటింగ్స్ ఉన్నాయి ఆడ పోతాడు. ఎందుకంటే ఆడ పెద్ద కవర్ అవుతుంది, ఎక్కడ వస్తుంది ఆడ వస్తుంది. మరి వీళ్ళందరూ ఎవరిని ఎక్కిరిస్తారు? 20,000 డిపాజిట్ చేస్తే గానీ మేము మీటింగ్ కి రామనే వాళ్ళు ఉన్నారు, కానీ మేము అలాగా అనం అని అంటారు, కానీ వీళ్ళే అసలు కూడా ఇదే. కాబట్టి మీరు గమనించండి, ఏం ఇస్తారు, ఏం పొగుడుతున్నారు అనేది ఎప్పుడు మేము చూసుకోవట్లేదు. కారణం ఏంటంటే మా కష్టం మా ప్రయాసం మీకు జ్ఞాపకం ఉన్నది కదా. సొంత చేతులతో కష్టపడటం, సొంత చేతితో కష్టపడటం అంటే ఇంకొక ఆయన ఏమనుకుంటున్నాడంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే సేవ చేసేయటం అనుకుంటున్నాడు. అది సొంత చేతితో కష్టపడటం అవుతుంది ఎప్పుడంటే శాలరీ అంతా తెచ్చేసి ఏం చేయాలా, సంఘంలో పెట్టేసి సంఘం ఇచ్చే కానుకల ద్వారా పోషించబడాలి. చేస్తారా పని? బ్రదర్, నా శాలరీ ఎంత అని చెప్పి నేను లోన్ లో ఇల్లు కొనేసాను, లోన్ లో బండి కొనేసాను అంటే నీ ఈఎంఐలకే సరిపోతుంది. మళ్ళీ నువ్వు ఉద్యోగం చేస్తే సేవ చేస్తున్నానని అబద్ధాలు ఆటలేదు. అది కాదు పౌలు పని. పౌలు పని ఏంటంటే కానుకలు తీసుకోకుండా పని చేయాల్సిన చోట కానుకలు తీసుకోకుండా పని చేశాడు. వేరే చోట వచ్చిన కానుకలన్నీ ఇక్కడ వినియోగించాడు. కొరింథీ 2వ పత్రిక 11వ అధ్యాయం, మిత్రుల సంఘముల దగ్గర నేను జీతం పుచ్చుకొని వారి జీతం దొంగిలిన వాడనైతే అన్నాడా లేదా? 11వ అధ్యాయంలో ఉందా మాట లేదా? 11వ అధ్యాయంలో వచ్చిన 8లో ఏమన్నాడు? ఇతర సంఘముల వల్ల జీతం పుచ్చుకున్నానని అన్నాడా లేదు? అక్కడ జీతం తెచ్చి ఇక్కడ వాడుతున్నారు. దేవునికి స్తోత్రం. అది పని అంటే. సేవకులు చాలా మంది చేసే పని ఏంటంటే అక్కడక్కడికి వెళ్ళినప్పుడు వచ్చే కానుకలన్నీ తెచ్చి స్థానిక సంఘంలో మీటింగ్లు పెట్టి ఆ కానుకలు వాడతారు. అది పరిచర్య అంటే. పరిచర్య అంటే అది, అంతే తప్ప పరిచర్య అంటే స్థానికంగా పనిచేయటం, స్థానిక సంఘం ద్వారా సంఘాలు కట్టడం అనేది ఏమీ లేకుండా ఎంతసేపు చూసిన అన్ని సంఘాల్లో వాక్యం చెప్పడానికి తిరగటం, ఇట్స్ నాట్ మినిస్ట్రీ. అది పరిచర్య కాదు. మళ్ళీ చెప్తున్నాను, ఉండిలో వచ్చిన వర్తమానం ఏంటంటే, సందీప్ అన్న విన్నావా? ఉండి వర్తమానం మళ్ళీ అడిగావుగా. సందీప్ అన్న ఆరిపోయాడేంటి? ఇందాక కనిపించాడు. సందీప్ హోప్ 22 లెఫ్ట్ అని వచ్చిందండి ఇప్పుడే నాకు. పరమగీతం 1వ అధ్యాయంలో ఏముంది? నా సొంత తోట నేను కాయకపోతే అని ఉంది 6వ వచనం కదా. మనకేముండాలా ఏమండి? ఏముండాలా? సొంత భార్య ఉండాలని చెప్పండి, సొంత తోట. ప్రతివానికి సొంత భార్య ఉండాలి, అలాగే ప్రతివానికి సొంత తోట కూడా ఉండాలి. సొంత తోట యెషయా గ్రంథంలో అన్నాడు కదా, ఏమన్నాడు? 5వ అధ్యాయంలో 1వ వచనం, సత్తు గల భూమి మీద, సత్తు భూమి గల కొండ మీద
నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండేను. శామ్యుయేల్ పీటర్ ఎన్ని సంఘాలు? 10 సంఘాలు అని చెప్పాలి నువ్వు త్వరలో. ఎన్ని సంఘాలు? 10 సంఘాలు. కాబట్టి ప్రభువు మనకి అటు కృపిస్తాడు. సమర్థులే మీరు అందరు కూడా. రాత్రి జగన్నాథపురం వర్తమానం వినండి మళ్ళీ, అవకాశం ఉన్నవాళ్ళు. వండర్ఫుల్ వర్తమానం వచ్చింది. మీరందరూ సమర్థులే అండి, సమర్థులమే. మనం అసమర్థులం కాదు. సమర్థుడు చేయాల్సిన పని ఏంటంటే సొంత తోట ఉండాలి. సత్తువు భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట, అది నా సొంత తోట కదా. ఇప్పుడు కృప అనేది వాళ్ళు మాంగారు తోట ఏమైనా తీసేసుకున్నాడా? తోట అంటే సంఘం, మందిరం కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు వాడుతున్న సౌండ్ సిస్టమ్ మీరే కొన్నారా? ఎవరైనా కొన్నారు? మీరు వాడుతున్న బండి మీరే కొన్నారా? ఎవరైనా కొన్నారా? మీరు వాడుతున్న కారు ఎవరైనా కొన్నారా? మీరే కొన్నారంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, నువ్వు సేవ చేస్తున్నావు కాబట్టి కొంతమంది బండి కొంటారు, కొంతమంది కారు కొంటారు. ప్రసాద్ గారు ఉన్నాడన్నా? వాళ్ళు రాలేదండి. ఏ చేపలు కొంటకి వెళ్ళాడా సముద్రం దగ్గరికి? ఏమండి చూడండి, ఇప్పుడు ప్రసాద్ గారు అత్తమాట ఏమంటున్నాడు అంటే, మీకు ఏంటంటే కారు ఉందండి అంటున్నాడు. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి మీటింగ్ లో, మీకు ఒకరు కారు కొన్నారు అని అనగానే ఆమె అనుకుంటారు కదా. ప్రభు ఇస్తాడు వాళ్ళకి. రాలేదు కాబట్టి ఆయనకి పండుగ కప్పే తప్ప కారు లేదనమాట. ఏనండి, చేతి పరుగులు ఆయనకి, కారు లేదు ఆయనకి. మీరు చెప్పండి, ఇలాగే చాలా మంది మనకు సహాయం చేస్తారు. కానీ ఎవరు ఈ మందిరాలు ఇవ్వటం, సౌండ్ బాక్సులు ఇవ్వటం, బండ్లు ఇవ్వటం, కార్లు ఇవ్వటం అనేవి ఒక్కొక్కరికి దేవుడు ప్రేరేపించినప్పుడు చేస్తారు. కానీ సంఘం వేరు. సంఘం అంటే విశ్వాసులు, సంఘం అంటే ప్రజలు. కృపానిధాల మాంగారు సంఘాన్ని ఇవ్వలేదు. సంఘం కూడుకోవడానికి ఒక మందిరం ఇచ్చాడు, కావలసిన వస్తువులు ఇచ్చాడు. ఇప్పుడు ఒక సంవత్సరం చూస్తాం, ఓ సంవత్సరం చూసినప్పుడు అక్కడే ఉంటుందా సంఘం? కష్టపడేవాడిదైతే ఉండదు. ఇంకా చాలా చోట్ల బ్రాంచ్లు ఏర్పడతాయి, చాలా చోట్ల పరిచయాలు ఏర్పడతాయి. కష్టపడినోడు ఏం చేస్తాడు? కష్టపడినోడు ఇంకేమిస్తారు అత్తమాట ఏమిస్తారు అనే దాని మీద ఉంటాడు. ఏమిస్తారు అంటే ఓ రోజు ఇచ్చి వాళ్ళు అన్ని లాగేసుకున్నారనుకో, అప్పుడు ఏడుతో కూర్చోవాలి. నీవు పని చేస్తావని సపోర్ట్ చేస్తారు అంతే. పరిచర్య చేయడానికి సపోర్టింగ్ ఇవ్వాలి తప్ప సపోర్టింగే పరిచర్య అవ్వకూడదు. మధ్యవేలన్న దేవుని సేవ చేస్తానంటే నీ కారు ఇస్తానని అన్నాడు అనుకోండి మీ మాంగారు, కొత్తగా పిల్లనిచ్చే మాంగారు. అప్పుడు నువ్వు ఏమనాలా? దేవునికి స్తోత్రం అనేయద్దు. వెంటనే డీజిల్ కూడా కొట్టించాలి మరి, ఎందుకంటే నువ్వు కారు ఇచ్చిన కాడి నుంచి నువ్వు ఇచ్చిన పిల్లకంటే అదే భారం అయిపోద్దని చెప్పాలి. కాబట్టి ఏమిస్తారనే దాని మీద నిలబడినోడు అస్తమాటికి ఏమిస్తారని ఎదురు చూస్తూ ఉంటాడు అనమాట. అది కాదు కదా పరిచర్య అంటే. ఎందుకంటే వస్తువు కొనటం వేరు, దాన్ని మెయింటైన్ చేయడం చాలా వేరు. మీకు తెలుసా, చింతపల్లి కానీ హైదరాబాద్ కానీ వెళ్ళొస్తే ఓ 2000 కిలోమీటర్లు ఆడ అయిపోతాయి. అది ఒక 2000, ఇది ఒక 2000, 4000. ఈ మధ్యలో పరిచయాలు తిరిగితే నెల లోపులోనే 10,000 తిరిగేస్తుంది అనమాట. 10,000కి సర్వీసింగ్కి ఎంత అవుతుంది ఖర్చు? ఒకసారి మనం షోరూమ్ లోకి వెళ్ళి సర్వీసింగ్ చేస్తే 15,000 అవుతుంది. అంటే కొనటం కాదు విషయం, దాని మెయింటెనెన్స్ చాలా ఉంటది పరిచర్యలో. కాబట్టి సేవ అంటే ఎవరేమిస్తారు అనే దాని మీద ఉండదండి, సపోర్ట్ ఇస్తారంటే. నువ్వు కష్టపడాలి, ప్రయాసపడాలి, నువ్వు ఆత్మలు సంపాదించాలి. ఇక్కడున్న మీరెవరు బెదిరిపోవద్దు. మీరందరూ సమర్థులే, ఎందుకంటే మన మంటి గట్టాలలో మహిమైశ్వర్యం ఉంది. కాబట్టి ప్రభు మిమ్మల్ని బలపరుస్తాడు. మీరేమి లేదు, విశ్వాసంతో మాట్లాడండి. ప్రభు ఇది నాకు అవసరం, ఇది నువ్వు నాకు ఇస్తావని చెప్పండి అంతే. మీరు చెప్పిన 2012వ సంవత్సరంలో మారంపల్లి గేట్ దగ్గర నేను ఆటోలో ముందు కూర్చున్నాను, సువార్త పనికి వెళ్తున్న ఆదివారం మధ్యాహ్నం. అప్పుడు నా ప్రక్కన రెడ్ కలర్ బొలెరో కార్ ఉందన్నమాట. 2012లో చెప్పాను.
అప్పుడు నేను సేవకుని కాదు, నేను 2020లో సేవకు వచ్చాను. ఇంకో విషయం చెప్పమంటారా? చిన్నప్పుడు నేను 2 కోరికలు అడిగాను ప్రభుని. సంసోన్ అని ఒక అంకుల్ ఉండేవాడు అనమాట. చిన్నప్పుడు అంటే సుమారు 5th క్లాస్ అవుతున్నాను, నాకు బాగా గుర్తు. ఆయన కారులో దేవదానం మెట్టా గారని హైదరాబాద్ నుంచి ఒక సేవకుని తీసుకురావడానికి తాడేపల్లిగూడ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అందులో. అప్పుడు నేను చిన్నప్పుడు అడిగినాను, ప్రభువా నాకు ఈ కారు కావాలి, అది అంబాసిడర్ అనమాట. అప్పుడు నా కారు వస్తే ఏం చేసుకుంటాను, కానీ ఆ కారు నాకు చాలా నచ్చింది అనమాట. ఈ కారు నాకు కావాలి. 2 ఆ ఉదయ్ కిషోర్ గారిలాగా పాటలు పాడాలి అని కోరుకున్నాను అనమాట. హార్మోనియం వాయించాలి అని ఆశపడ్డాను అనమాట. నేను 7వ తరగతి చదివేలోపు నాకు హార్మోనియం వాయించడం వచ్చింది. అది ఎవ్వరు నాకు నేర్పించలేదు. ఒక 2 పాటలు మాత్రం ఒక ఆయన నేర్పించాడు. ఆ హార్మోనియం, నాకు హార్మోనియంతో పాటలు పాడటం వచ్చింది. ఒక కోరిక నెరవేరింది. ఇంకో కోరిక ఎప్పుడు నెరవేరింది? నేను సేవకు వచ్చిన వెంటనే నెరవేరింది. కాబట్టి మన ప్రార్థనలు చిన్నప్పుడు చేసినవి కూడా ప్రభు నెరవేరుస్తాడు. ఇంకోటి ఏంటంటే, అసలు నేను హార్మోనియం వాడితే ప్రభు వాళ్ళ పిల్లనే నాకు ఇచ్చాడు. నేను వాళ్ళ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అనమాట. అంతేగాని మా మామగారు ఏం కారు ఇవ్వలేదు, నాకేం కట్నం కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరేమి ఎక్కువ ఆలోచించకండి నా గురించి. నేనేం చెప్తున్నానంటే, మీరు పరిచయం చేస్తున్నప్పుడు ఘనతలు కోరొద్దు. అది ఘనత కోరొద్దు. భానుశ్రీ అన్న, వాస్తవంగా మీరు సపోర్ట్ చేసిన సేవకుడు ఉన్నాడు కదా, ఆయనకి మీరు ఈ అలా సమ్మానం ఎలా తెచ్చారు? ఏలూరులో ఓ సంఘం ఉందే, పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఈయన. ఆ అంటే కొన్ని ఇప్పుడు పెళ్లి ఆఫర్లు కూడా భలే వస్తున్నాయి. ఎలా వస్తున్నాయంటే, ఆయనకి 2 సంఘాలు ఉన్నాయి, పెద్దలుడికో సంఘం, చిన్నలుడికో సంఘం ఇస్తారు. అది కాదు పరిచర్య. సో పరిచర్య అంటే ఏంటంటే, ఇతరుల వల్ల కలుగు ఏ ఘనత కోరకుండా పని చేయటం అనమాట. సో ఈ పని చేసేవాడు కొన్నిసార్లు మనం మరువబడతాము, మరువబడమా. అందరిని మెచ్చుకుంటారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినప్పుడు. కొన్నిసార్లు అందరిని మెచ్చుకుంటారు, మనం గుర్తే రాము. అయినా వాటి కొరకు మనం కనిపెట్టాం, ఎందుకంటే ప్రయాసపడే స్వభావం మీలో ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళిపోతారనమాట. మన ప్రభు కూడా అంతే. మీకు ఒకటి చెప్పమంటారు, ఇవన్నీ కూడా పరలోకంలో జ్ఞాపకం చేయబడుతున్నాయి. ప్రభు నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. హెబ్రీ పత్రిక 6:10. దశంభాగం ఎత్తు ఒక ఆయనకి తేలికి వాక్యం రాస్తున్నాడంట. అదే, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని రాస్తున్నాడంట. కొంతమంది సేవకులకు వాక్యాలు కూడా తెలియదు. బాధ అంతే, భారం. మళ్ళీ చెప్తున్నానండి, మీరు చేసిన ప్రేమను, చూపిన ప్రేమను మరచుటకు మీ దేవుడు అన్యాయస్తుడే కాదు. అందుకనే ఎవరైనా ఫోన్ చేసి, అదేంటి బ్రదర్ వెయిట్ చేయాలి కదా, మీకు కానుకిద్దాం అనుకున్నాం కదా, మీరు అక్కడ వెయిట్ చేయాలంటే, ఒరే బాబు, సేవకుడు అంటే నువ్వు కానుకిస్తావని వెయిట్ చేసేవాడు కాదురా స్వామి. నా పని ఇక్కడ అయిపోయింది, నా పని ఇంకో చోట ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోవాలి. అవసరమైతే ఫోన్ పే చేస్తారు, చేయకపోయినా పర్లేదు. ఎందుకంటే మన పని ఏంటి? జీతం కాదు. మన పని ఏంటంటే, నా పనికి ఫలం సంఘమే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? 17వ వచనం, ఇష్టపడకపోయినను అంటే జీతం ఇవ్వకపోయినా గృహ నిర్వాహకత్వం నాకు అప్పగించబడింది. రానున్న దినాల్లో దేవుడు మీకు ఇంకో సంఘం ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు చేస్తున్న పని కాకుండా, దాని అర్థం ఏంటి? ఆయన మీకు జీతం ఇచ్చినట్టే. ఇది చాలు. ఇక దేవునికి స్తోత్రం. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ప్రభు మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నాడు. అంతే తప్ప మీరు చిన్నగా ఈ వస్తున్న వాటిని ఎలా పెంచుకోవాలని ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. సేవకుడు బయటకు వెళ్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు, అతనికి ఈవులు వస్తున్నాయి. ఈ ఈవులన్నిటితో వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు లేదా? ఉన్నారు లేదంటే మాకేం తెలుసు అన్నా అని అంటే, అబ్బా మీరు అంత అమాయకులేం కాదుగా. చాలా మంది ఉన్నారు, వడ్డీలకు తిప్పుతారు డబ్బులు. సో అటువంటి దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. మీరు చూడండి, బయట లోకంలో ఇలాగే చేస్తారు. స్టీవెన్సన్ అనే ఆయన దగ్గర మన స్థానిక సంఘ సహోదరుడు పనిచేస్తున్నప్పుడు ఆయన అడిగాడంట, నేనెంతటి వాడును, పాట మీరు పాడాలంటే ఎంత తీసుకుంటారండి అన్నాడు. నాకెంత, 20,000 ఇస్తే చాలు అన్నాడంట. 20,000 అంటే మొత్తం పాట అంతా మీరు? లేదు, పాడడానికి. అదే నిస్సీ జాన్ గారు 7,000 తీసుకున్నాడు. నిస్సీ జాను 7,000 కాదు, నీకు 3,000 కూడా పాడతాడు, నేనైతే 20,000కి పాడతా అన్నాడట. ఏమైనా తక్కువ వాళ్ళకి? ఆయన ఒక లెక్చరర్, ఆయన జీతం సంపాదించాడు,
ఇన్నోవా కారులో తిరుగుతాడు, కష్టపడ్డం. వాళ్ళకి ఏమి సంఘాలు కట్టే పని ఏమి లేదు. వాళ్ళ నాన్నగారు కట్టిన సంఘాల్లో ఇప్పుడు పాస్టర్లు పెట్టి ఇప్పుడు సంఘాలలో వాళ్ళు నడుపుతున్నారు. ఇప్పుడు ఇక వాళ్ళ పరిచర్య ఉంది. కానీ వాళ్ళు కూడా ఇంత అమౌంట్ డిపాజిట్ చేస్తేనే మేము వచ్చి పాటలు పాడతామండి. అయినా కూడా మనోళ్ళు కూడా కొంతమంది ఏం చేస్తారు, ఆనంద్ భవన్ లాంటి వాళ్ళు వాళ్ళతో ఫోటోలు దిగుతాకి, ఇప్పుడంటే కాదులే అప్పుడు ఫోటోలు దిగాలనుకుంటారు. మా అమ్మాయి పెళ్లి ఖచ్చితంగా స్టీవెన్సన్ గారు వచ్చి పాటలు పాడాలనుకునే పిచ్చి కూడా కొంతమందికి ఉంటదన్నమాట. అటువంటి వారిని చాలా మందిని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ పరిచర్యలో, అంటే క్రైస్తవ్యంలో చూస్తున్నాం. మరి చూస్తున్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు ఏమైతే మత్సరపడతాం. కానీ మత్సరపడొద్దు. ఎందుకంటే మనకు మాదిరి ఏళ్ళు కాదు అపోస్తుడైన పౌలు గారు కష్టము ప్రయాస వీటినే నమ్ముకొని ముందుకెళ్ళాడు కాబట్టి ఇప్పుడు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నిటి ద్వారా జరిగిన పని ఉంది. అసలు పౌలు గారు కట్టిన సంఘాలన్నిటికీ రాసిన పత్రికల ద్వారా ఇప్పుడు ఇంకా సంఘాలు కట్టబడుతూనే ఉన్నాయి. కాబట్టి పౌలు మృతి నొందియు మాట్లాడుతున్నాడు. ఆయన మృతి నొందియు కూడా తన అకౌంట్ లో కొంత ప్రభు నామాన్ని బట్టి ఆయనకు దేవుడు జమ చేస్తున్నాడు అన్నమాట. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కాబోతున్నాం అనేది మనం గుర్తుపెట్టుకుంటే భయం అనేది, దేవుని భయం అనేది మనకు కలుగుతుంది. 5వ అధ్యాయం 11 వచ్చిన కొరింథీ 2వ పత్రికలో చెప్పినట్లుగా కదా. అందుచేత ఫైనల్లీ ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14 వచనం చదవండి. ఎఫెసీ పత్రిక 1:14. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచి కరుగున్నాడు. ఈ వచనంలో విమోచన ఎవరు కలగటానికి? సంపాదించిన ప్రజలు. కాబట్టి మన వాక్యం ఎవరికి చెప్పాలి ఎక్కువ అంటే మనం సంపాదించిన వాళ్ళకి చెప్పాలి. ఇతరులు సంపాదించిన వాళ్ళకి మన వాక్యం చెప్పడం ద్వారా కలిగే ఘనతను మీరు కోరద్దు. ఇప్పుడు 200 మంది 300 మంది కూర్చున్నప్పుడు ఏం కోరుకుంటాం? నాకు వాక్యం ఇస్తే వీళ్ళందరి మధ్యలో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటాం. అదొద్దు. ఆ ఘనతను కోరొద్దు. కారణం ఏంటంటే దానివల్ల కలిసి వచ్చే ప్రయోజనం ఏమి ఉండదు. అలా కోరుకుంటే, అలా కాకుండా దేవుడు అవకాశం ఇస్తే అది వేరు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన, మీరు ఒక ఊరు వెళ్ళారు, కొత్త ఊరు. ఆ ఊరిలో మీరు ఆ స్టేజ్ మీద 3000 మంది దగ్గర మాట్లాడిన మాటలు అలాగే సేమ్ ఇలాగ మాట్లాడగలుగుతారా? కొత్త ఊర్లో మాట్లాడరు. ఇక్కడ ఏది మాట్లాడినా ఎవరు అడగరు. ఆ 3000 మంది ఉన్న సభలో మీరు ఏం మాట్లాడినా ఎవడైనా కొట్టడానికి వచ్చినా ఏమన్నా అడగటానికి వచ్చినా ఆడు రానివ్వరు. ఎందుకంటే మీ చుట్టూ బాడీ గార్డ్స్ ఉంటారు. స్టేజ్ దగ్గరికి ఎవడు రానివ్వరు. మరి అవే మాటలు ఇక్కడ చెప్పగలుగుతారా? చెప్పి ఆత్మను సంపాదించగలుగుతారా? అది పరీక్షించుకుందాం. కాబట్టి పరిచర్య అంటే ఎక్కువ మంది ఉన్న చోట నేను నిలబడి మాట్లాడాలి అదే పని అని మనం అనుకోవద్దు. కారణం ఏంటంటే యేసు ప్రభు ఎవరికి విమోచన కలిగిస్తున్నాడు? ఆయన సంపాదించిన ప్రజలకు విమోచన కలిగిస్తున్నాడు. మనం కూడా కొంతమందిని పాప విముక్తులుగా చేయాలి. వారిని కూర్చోబెట్టి వారికి ఎఫెసీ 1:14 ఉన్న విమోచనం కలగటం కొరకు వారితో మాట్లాడుతుంటారు. అప్పుడు వారి ఆత్మలో కుమ్మరించబడిన ప్రేమ వారి దేహంలో ప్రత్యక్షమవుతుంది. అలా మనం వారిని సిద్ధపరచుకుంటూ ఉన్న క్రమంలో ఒకవేళ అవసరం నిమిత్తం దేవుడు ఎక్కడైనా నిలబడమంటే అక్కడ కూడా వాక్యం మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరమే లేదు. స్థానిక సంఘంలో మనం చేస్తున్న పని ఏదైతే ఉందో అది అక్కడ వివరిస్తే చాలు. అంటే స్థానిక సంఘంలో మనకు వస్తున్న వర్తమానాలే మనం అక్కడక్కడ దేవుడిచ్చిన స్టేజ్ల మీద చెప్పాలి తప్ప స్టేజ్ల కొరకు సందేశాలు ప్రిపేర్ అవ్వకూడదు. అది పని కాదు. చాలా క్లియర్ గా కూడా చెప్పాలి. ఎలా తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బోయాజ్ పొలంలోకి రూత్ అక్క వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? తాను పరిగేరుకున్న వాటిని తెచ్చి వాళ్ళ అత్తకు చూపించింది. అలాగే మనం బయట ఎక్కడైనా వర్తమానాలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు స్థానిక సంఘంలో సంపాదించిన ఆ పేలాలు లేకపోతే మనం ఏరుకున్న పరిగే అది పట్టుకొని వెళ్ళి అక్కడ పంచాలి. కానీ స్టేజ్ల కొరకు సందేశాలు ప్రిపేర్ అవుతా ఉంటే అది పని అవుతుంది. నిలబడినప్పుడు కూడా చెప్పాలి, అక్టోబర్ మాసంలో మా స్థానిక సంఘంలో మేము ధ్యానించిన సంగతులు ఇది ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను అని నిలబడాలి. అంటే అప్పుడు వాళ్ళకి కూడా అర్థమైతే ఓహో ఈయనకు సొంత తోట ఉంది, ఈయనకు ఒక స్థానిక సంఘం ఉంది, అక్కడ ఈయన ప్రయాసపడుతున్నాడు, ఈయన కష్టపడుతున్నాడు, సో ఈయన వాడుకోవచ్చు. అసలు ఈ రోజు ఎక్కడైనా బయట పని చేయాలంటే ఎవరైనా పిలవాలన్నా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మీకు స్థానిక సంఘం ఉందా?
మీరు సంపూర్ణమైన సేవకులేనా? సో ఇవన్నీ మనం కనుక్కోవాలి. ఎందుకంటే సొంత తోటని కాయలేని వాడు వేరే తోటలకు నీళ్ళు ఎలా పెడతాడు? కాబట్టి ప్రభువు మన అందరి జీవితాల్లో తన చిత్తాన్ని నెరవేర్చును గాక. ఆదాముకు సొంత భార్య ఉంది, ఇంకేముంది, సొంత తోట కూడా ఉంది. సో ఎప్పుడైతే ఆదాము తన భార్యని ఏలలేడు అనే పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు ఆ తోటలో నుంచి బయటికి గెంటేశాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనందరికి సొంత తోట స్థానిక సంఘాలు ఉండాలి. అప్పుడు మనం బయట సంఘాలు పనిచేయాలి. కానీ బయట సంఘాల్లో కనపడటం ద్వారా ఘనతను కోరద్దు. అది కోరితే ఏం జరుగుతుంది? కష్టపడటం, ప్రయాసపడటం అనే దాన్ని మనం వదిలిపెట్టేస్తుంది. ఇది కొంతమంది బయటికి చెప్పరు, కానీ మా మామయ్య ఒక ఆయన అనేసాడు, అసలు సేవ మంచి, ఇదే ఒక మంచి బిజినెస్ భలే ఉంటది. ఎందుకంటే సంచిదాలు ఇచ్చుకొని తిరిగేస్తా ఉంటాయి. మనకి కావలసినవన్నీ ఇస్తారు. పైగా మామూలు విశ్వాసులా చూడరుగా. ఏం చేస్తారు? ప్రత్యేకమైన భోజనం అంటారు, తర్వాత కానుకిచ్చి పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ మీటింగ్ లో బాగా అరిసి కేకలే స్టేజ్ మీద ఎగిరామనుకోండి, అబ్బబ్బబ్బబ్బా బల్ల గుద్దేస్తున్నాడండి, ఈయన వాడుకోవాలి ఈసారి మీటింగ్లు, కానీ మళ్ళీ డేట్లు అడుగుతారు. కొంతకాలానికి ఎలా మారిపోతారంటే, ఆ బర్నబాస్ గారిని కలవాలా, మీరు వెయిట్ చేయాలి, ఆయన 1 గంటకు మాత్రమే కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చాడు, ఆ లెవెల్కి వెళ్ళిపోతాం మనం. అది సేవ. అలా ఉండటం కొరకు కొంతమంది ఏం చేస్తున్నారంటే, తొందరగా మా మామగారు చచ్చిపోతే బాగుండు, నా సేవ మేము తీసేసుకుందాం, తొందరగా ఈ పాస్టర్ గారు చచ్చిపోతే బాగుండు, నేను ఇందులోకి వెళ్ళిపోదాం అని వెయిట్ చేస్తున్నారు అనమాట. అలా మామగారు చచ్చిపోతే సేవ తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు, నాన్న చచ్చిపోతే సేవ తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు, పాస్టర్ గారు చచ్చిపోతాడా లేదా అని ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. కాబట్టి ఇది అసలు పరిచర్యే కాదు. అందుకని మీరు ఆ మైండ్ లోనికి అందులోకి వెళ్ళొద్దు. ఎవరు చచ్చిపోవాలని ప్రార్థన చేయొద్దు. ఎందుకంటే అది పరిచర్య కాదు. ఒకడు చచ్చిపోతే మనం లాగేసుకుందాం అనుకున్నది పని కాదు. ప్రభు మిమ్మల్ని అందరినీ సమర్థులు అన్నాడు, సమర్థులాగే ఉందాం. అలాగే ప్రభు మనకు సహాయం చేయను గాక. ఇతరుల వల్ల కలుగు ఏ ఘనత కోరొద్దు, ప్రయాస కష్టం మీ జ్ఞాపకం ఉన్నది కదా. సో అటువంటి స్వభావం, దైవ స్వభావం అందు ప్రభు ఈ వాగ్దానాల ద్వారా మనల్ని పాలివారిగా చేయను గాక. ఆమె ఆమేన్. దేవుడు ఎన్నో శ్రేష్టమైన సంగతిని తన సేవకుల ద్వారా ఎక్కువ సమయంలో మనకి తెలియజేశారండి. అందులో బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. మనం విశేషంగా ప్రయాసపడ పౌలు గారు విశేషంగా ప్రయాసపడ్డారని, ఘనతకి అర్హులు అని చెప్పి, ప్రయాసపడేవారు ఘనతకి అర్హులు అని చెప్పి, కానీ ప్రయాసపడేవారు ముందుకు సాగుచూ వెళ్ళిపోవాలని చెప్పి వారికి ఘనత దేవుని వల్ల కలుగుతుంది అని చెప్పి మనకి అంత స్పష్టంగా తెలియజేశారు. మనము పరిచయం చేసేటప్పుడు మనం ప్రత్యక్షతను కలిగి ఉన్నప్పుడు మనం పరిచయం చేస్తాము అని చెప్పి అంత స్పష్టంగా మనకు తెలియజేశారు. ప్రత్యక్షతను పంచడం అంటే అందరికీ అర్థమయ్యేలాగా వివరించడం అని చెప్పి స్పష్టంగా తెలియజేశారండి. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మన 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 సేవకులు మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క వర్తమానాల్ని మన సేవకుల ప్రవర్తన మనం రెండు ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతా ఉంటాయండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి సేవకుడు ఈ వారి యొక్క ఘనతని ఎవరు కోరుకునే, మన సేవకుల్లో ఎవరు ఘనతను కోరుకునే వారు ఉండరు. ఈవెన్ మనం వారు పరిచయం చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. వీళ్ళని చూసినప్పుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాము. మాదిరికరమైన సేవకులందరినీ మనకి దేవుడి యొక్క పరిచయలు మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఈ రోజు జరగబో పరిచయ నిమిత్తము ప్రార్థన జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థన మనం చేస్తున్నారండి. వీలైన ప్రతి ఒక్కరూ కేంద్రంలో ఉదయకాల సమయంలోనూ మధ్యాహ్నం సాయంత్రం జరుగు మీటింగ్స్ లో ప్రత్యక్షంగా పాల్గొనాలని ప్రాంతం ద్వారా చేస్తున్నానండి. ఈరోజు జరగబో లింక్ ప్రేయర్ లో కూడా మీకు ప్రార్థన అవసరం తెలియజేయవలసిందిగా ప్రాంతం ద్వారా చేస్తున్నానండి. సమయంలో ముగింపు ప్రార్థనతో యొక్క కోరికను ముగించుకుందాము. హైదరాబాద్ ప్రాంతం నుంచి చేరవచ్చిన పేరు ప్రశాంత్ గారు ముగింపు ప్రార్థనతో యొక్క కోరికను ముగిస్తారు. ప్రశాంత్ పరిశుద్ధుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము ఎంతటి వారం ప్రభువా, మీరు ప్రేమించి నాయన సంగతులు అప్పగిస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఆయన వంటి ఘటాల్లో మహిమైశ్వర్యం ఉంచారు తండ్రి.
మేము సామర్థ్యం గల వారమని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. మీకు స్తోత్రాలు. మీరిచ్చిన ఈ యొక్క ధైర్యం కలిగించే మాటల్ని బట్టి, ఆదరణ మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆయన మా కష్టము, మా ప్రయాసము మీకు జ్ఞాపకం ఉన్నది కదా అని వచ్చిన భాగం నుంచి నాయన మీరు మాతో మాట్లాడారు. ఇతరుల వల్ల కలిగే ఆ ఘనతను కోరకూడదని నాయన మీరు మాతో మాట్లాడుతూ, నాయన ఇది మీరు మాకు ఇచ్చిన ఘనత నాయన. నాయన మీ పరిచయలో నమ్మకంగా మేము వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు మేలులు అనుగ్రహిస్తారు. నాయన అనేకులు నాయన ప్రభు వాక్యాన్ని తేటగా గ్రహించడానికి నాయన మీరు కృప చూపిస్తారు. సంఘాలు కట్టే కృపనిస్తారని మీరు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఈ పరిచర్య మనుషుల దయను సంపాదించేది కాదు నాయన. నాయన మరి మీ కృప ద్వారా జరుగుతున్న ఈ పరిచయం బట్టి మీకు స్తోత్రాలు. ఇందులో సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం నాయన, కలవరపరిచే విధంగా కానీ, భ్రమపరిచే విధంగా కానీ, భిన్నమైన సువార్త ప్రకటించే విధంగా జరగకుండా మా ప్రభా మరి తండ్రి మా మధ్య క్రీస్తుని మాత్రమే ప్రకటించే ఈ యొక్క నమ్మకమైన పరిచయలో మమ్మల్ని ఉంచారు. ప్రభా, మేమందరం సత్యాన్ని ఆచరించే సత్య సంబంధులంగా ఉండే కృప ఈ పరిచయం మాకు ఇస్తున్నారు. మీకు స్తోత్రాలు నాయన. ఎక్కడ కూడా తండ్రి అహంకారం చోటు లేకుండా నాయన తండ్రి మీరిచ్చే ప్రత్యక్షలు సంఘాన్ని కట్టడం కొరకేనని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు నాయన. నాయన అనేకుల వల్ల కలుగు శ్రమలు ఉంటాయి నాయన. మీరు ఓర్చుకున్నారు. పాపాత్ములు మీకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారాన్ని మీరు ఓర్చుకున్నట్టుగా మరి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నదని నా శరీరంలో ముళ్ళని పౌలు చెప్పినట్టుగా ప్రభువా, మరి వాటిని మేము ఓపికతో సహించాలని నాయన మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మేము ఏ ప్రదేశానికి వెళ్ళినా కానీ అక్కడ సంఘం అనేది ఏర్పడాలని, సంఘము ఏర్పడే విధంగా మేము ప్రార్థన చేయాలని నాయన మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మాకెంత నాయన మీరు వాక్యం తీసుకొస్తారు మా యుద్ధకి, ఎంత ప్రత్యక్షతలు కలిగి ఉంటామో అంతగా విధేయతను నేర్చుకుంటామని నాయన మీరు మాతో మాట్లాడి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి దేవ, మరి ఉపదేశం మందు కానీ నేను వాక్యం మందు ప్రయాసపడే వారికి ఏదైతున్నారో వారు ఘనతకు పాత్రులు, పనివాడు జీతానికి పాత్రులు అన్నట్టుగా తన్ని ఘనతకు పాత్రలు. కానీ కొన్ని చోట్ల ఘనత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సుకీర్తి ఉండొచ్చు, దుష్కీర్తి ఉండొచ్చు. అయినప్పటికీ నాకు అపోస్తలత్వము అప్పగించబడింది అని పౌలు గారు అన్నట్టుగా మా తండ్రి పరిచయం మాకు అప్పగించబడింది. కాబట్టి మేము సాగిపోవాలని ఆయన ప్రతి చోట నా తండ్రి మేము మీ క్రీస్తు సువార్త కనపరుచు ఆ సువార్త ప్రకటన చేయాలని మీరు మాతో మాట్లాడుతున్నారు. మీకు వందనాలు నాయన. స్థానిక సంఘం గురించి మీరు మాతో మాట్లాడుతున్నారు. ప్రతి వానికి నాయన సొంత ద్రాక్ష తోట ఉండాలని, ప్రతి వాడు నాయన ప్రయాసపడాలి నాయన. మరి ఆ స్థానిక సంఘంలో వచ్చే వర్తమానాన్ని బయట ఎక్కడైనా వాడబడాల్సి వస్తే అక్కడ చెప్పాలని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభావ, మీరు సంఘంగా కూడి ఉన్నప్పుడు ఇచ్చే వర్తమానాలు శ్రేష్టమైన ప్రభావ మా తండ్రి. అవి పరిచయలు మేము చూస్తా ఉన్నాం. మీకు వందనాలు తండ్రి నాయన. మా ప్రభావ, మరి మీరు ఆ విధంగా కృప నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచయలో ఉన్న సేవకులందరినీ, వీళ్ళందరినీ మీరు ఈ విధంగా నడిపించండి. ఆయన గ్రంథం తెచ్చినప్పుడు బాగానివ్వండి. ఆయన ప్రత్యక్షత అనుగ్రహించండి. తద్వారా సంఘం కట్టబడలాగా కృప చూపించండి. విశ్వాసులు బలపరచబడలాగున ఆయన వారి జీవితాలు కట్టబడలాగున మీరే సహాయం అనుగ్రహించండి. నేను అడుగుపెట్టిన ప్రతి చోట నా తండ్రి మీరు అక్కడ స్వాస్థమైన జనాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి. ఈ పరిచయను మరింతగా విస్తరింపజేయమని కోరుతున్నాం నాయన. నాయన మరి మేము ఎంతగా ప్రయాసపడతామో అంతగా విధేయత చూపే సాగిలపడే అనుభవాన్ని నాయన, మరి నమస్కరించే అనుభవాన్ని మేము తమ తండ్రి ఆ విధంగా విధేయత చూపి కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కృప చూపించండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి, తేటగా చెప్పడానికి, మా ప్రభువుని గురించి మాత్రమే చెప్పడానికి మీరు కృప చూపించండి. ఇంతవరకు నాయన మీరు ఇచ్చిన సహాయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కూడిక నడిపించిన ప్రియులు బట్టి నా తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీ దీనదాసుని వాడుకొని నాయన మీరు మాకు అందించిన ఈ శ్రేష్టమైన వర్తమానం బట్టి మీకు స్తోత్రాలు. కూడి వచ్చిన మీ ప్రియులందరూ దీవించమని, ఆశీర్వదించమని, ఈ పరిచర్య ఇంకా అనేక చోట్ల వెళ్ళడానికి మీరు కృప చూపమని, సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేసి కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అన్నయ్య వందనాలు.
వందలు. ఉదయం ప్రార్థన చేసిన ప్రశాంత్ గారికి కొడుకు పక్షాన్ని వందాలండి. ఇప్పటివరకు నిలిచి వాక్యాన్ని విన్న పిల్లలందరికీ వందాలండి. ఈ విధంగా ఈ కొడుకులో ప్రార్థన చేసిన వారికి, వాక్య సహార్థం ప్రార్థించిన వారికి, కీర్తన ప్రభునామాన్ని మేంపరిచిన వారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున వందాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని యొక్క కొడుకు నుంచి సెలవు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికి వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి.